హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోతుంది కదా. మేమైతే నెక్లెస్ రోడ్కి పోయినాం అన్నట్టు. ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ అయిపోయినాయి, లాస్ట్ డే అనమాట హాలిడేస్. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి స్కూల్ ఓపెనింగ్ అనేసి ఒకసారి బయట అక్కడక్కడ తిప్పుకొని వద్దాం అనేది నెక్లెస్ రోడ్కి అయితే పోయినాము. నెక్లెస్ రోడ్కి పోయిన తర్వాత నెక్లెస్ రోడ్ మీద నుంచి కొంచెం ముందరికి వచ్చి సంజు పార్క్ అవన్నీ తిరిగేసి వచ్చినాం అన్నట్టు. ఈ వీడియోలో మేము ఎక్కడెక్కడ నెక్లెస్ రోడ్ లో ఎక్కడెక్కడ తిరిగినామో అదంతా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూపి దాన్ని మంచిగా చూపి బయటికి తీసుకొచ్చి లడ్డుగోడు సొల్లుగా అరుస్తుండు. నడు నడు సో చూస్తారు కదా ఫ్రెండ్స్, మేమైతే అక్కడ నెక్లెస్ రోడ్ దగ్గర సంజు పార్క్ నుంచి అయితే కొంచెం ముందరకు వచ్చినాము. ఎందుకంటే మేము ఆ రుద్రగానే తీసుకుని వచ్చినాము. సంజు పార్క్లో అయితే పెట్స్ ఆటలోడ్ అని చెప్పారు, అక్కడ పోయి కనుక్కున్నాం అన్నట్టు. సంజు పార్క్ మొత్తం తిరిగేసి ఆ బటర్ఫ్లై గార్డెన్, రోజ్ గార్డెన్ ఇవన్నీ తిరుగుదాం అనుకున్నాము. కానీ పెట్స్ ఆటలోడ్ అన్నందుకు దాన్ని తీసుకొని అయితే ఈ సంజు పార్క్ అయితే కొంచెం ముందరకు వచ్చినాము. అక్కడ ఇక కొంచెం అంత గడ్డి గిట్టి ఉంటుంది కదా కూర్చోడానికి, అక్కడ మెల్లగా దాన్ని తిప్పుదాం అనేది అందరం కలిసి అయితే అటు వచ్చినాము. కానీ మీరు మాత్రం ఎవ్వరు పిల్లలను మాత్రం పార్క్లకు తీసుకొని రాకర్రీ. ఎక్కడ అంటే నెక్లెస్ రోడ్ సైడ్. ఎందుకంటే ఇక్కడ చూడు, అబ్బా ఇద్దరు జోడీలు కూర్చుంటున్నారు. ఇంత పిల్లల్ని వేసుకొని తిరుగుతున్నాం, అందరు వస్తున్నారు పోతున్నారు అని కూడా వాళ్ళకైతే ఇంత కూడా లేదు. పోరలకి అందరు టీనేజ్ పోరలే ఉన్నారు, కొంతమంది ఆంటీలు కూడా ఉన్నారు. నాకే మంచిగా అనిపించలేదు. అక్కడ నుంచి తర్వాత కొంచెం సేపే ఉండి మళ్ళీ వెళ్ళిపోయినాం అన్నట్టు. ట్యాంక్ బండ్ మీదకి అయితే వెళ్ళిపోయినాము, మీరు ఈ వీడియోలో చూడొచ్చు. నేను నార్మల్గా వాళ్ళ పిల్లలు ఆడుతున్నారని వీడియోస్ తీస్తుంటే కొంతమంది అయితే వెళ్ళిపోయినారు అక్కడ నుంచి. కానీ చాలా చెండాలంగా ఉంది నెక్లెస్ రోడ్, ముందట్లాగా అయితే లేదు. ఎందుకంటే మొత్తం వీళ్ళే ఉంటున్నారు, ఆడపిల్లలు మగ పిల్లలంతా. అసలు చూడడానికే చాలా చెండాలంగా ఉంది. పిల్లలను మాత్రం తీసుకోకండి ఫ్రెండ్స్. మనం వచ్చి అందరు వచ్చేయి. ఫుల్ నిద్రలు ఉన్నాడు. రెండు పిలు మనోళ్ళు వేస్తలేడు అసలు. ఒక్క నిమిషం ఆగాయి.
మన వాళ్ళు ఏడిపోయారా అని ఎత్తుకుతున్నాడు పాపం ఏడున్నరా అని. రుద్రా రుద్రా గుడ్డి వీళ్ళు మనుషులేనా అసలు? కూరలు ఉన్నారు అందే, ఎవరు ఉన్నారు అందులో, కాళ్ళు మొక్కుతారు, ఏళ్ళు మొక్కుతారు. ఏం పార్క్ లో ఏమో అమ్మ కాళ్ళే అందరు అలానే తెలుసు. ఏడుపు ముఖం ఎవరు? రుద్రా అగో నీ ఫ్రెండ్స్ ఏ రుద్రా ఏమో ఎంతమంది వచ్చిందా? అగో ఈడొక్కడు ఉన్నాడు, ఆడొక్కడు ఉన్నాడు. అక్షిత ఏడుపు మొహం పెట్టింది ఫ్రెండ్స్. అమ్మ దీని కళ్ళు ఎంత రెడ్గా ఉన్నాయి చూడొచ్చు. చూడు స్మైల్ చెప్పి. అబ్బా అంత మంచిగా వాడుతుంది. పట్టుకో ఆటో ఆటో బేగం పెట్టుకో ఆతే అంకుల్. మమ్మీ అట్లా अंकल आते आते बेगम पेट को आते कितना पैसा देना? 150. मैं 300 दे दूं. 300 ओके. इधर से आऊं उधर से आऊं इधर से अम्मा 1 मिनट रुको अंकल, ये दरवाजा बंद नहीं करे. नहीं उधर से क्या बोलते उसको, ये रोड में से जाते ना, क्या आते देखने को क्या आता? आईमैक्स आता हूँ. आईमैक्स के जाएंगे. हाँ जाएंगे हमारा. फिर क्या आ जाएगा? हाँ आ जाएंगे. हाँ उधर घूम के आएंगे. मदर ये क्या बोलते हैं इसको, ये कुत्ता है ना. तुम कावस को नहीं बोलते हैं. ये अपार्टमेंट आप ही स्लैब करे ना? कई को आप बहुत बड़ा कंस्ट्रक्शन का बिल्डर है ना? छोटा छोटा है. और भी छोटे छोटे बच्चे छोटा छोटा करेंगे. इधर गिरा दो. कई को इधर हॉर्स रहते इधर కింద పడుతున్నాయి. ये कौन सा रेलवे स्टेशन है इधर से? नेकलेस रोड में. ओहो हैदराबाद रेलवे.
సో చూస్తారు కదా ఫ్రెండ్స్, ఎక్కువసేపు అయితే మేము అక్కడ లేమన్నమాట. అక్కడ నుంచి అయితే సంజు పార్క్ కొంచెం ముందుకు వచ్చి ఉన్నామని చెప్పినాను కదా, అక్కడైతే లేము. ఆ తర్వాత ట్యాంక్ బండ్ మీదకి అయితే వచ్చేసినాము. అక్కడనే అంబేద్కర్ గారి స్టాచ్యూ, ఇంకా మళ్ళీ సెక్రటేరియట్ ఇవన్నీ అయితే పిల్లలకు చూపించుకొని, అట్లనే బిర్లా మందిర్ అన్ని దూరం నుంచే చూసుకొని అయితే వచ్చేసినాము. ఆ తర్వాత దారిలో కొంచెం చాయ్ తాగేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయినాం అన్నట్టు. అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. సో వీడియో ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. నార్మల్గా పిల్లలు ఇంటికాడనే ఉన్నారు కదా, ఇక రేపటి నుంచి ఓపెన్ స్కూల్ కాబట్టి ఏదో అట్లా తిప్పినాము. మొత్తం నార్మల్గా చూపించాలంటే కూడా మంచిగా లోపలికి తీసుకుపోయి చూపించవచ్చు, కానీ సడన్గా అనుకున్నాం అనమాట. కూర్చొని అనుకున్నాం బయటికి పోదామని అనుకుని అట్లా నెక్లెస్ రోడ్ పోయేసి వచ్చినాం అన్నట్టు. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. Colgate toothpaste. సో ఇంతే ఫ్రెండ్స్, వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కంటిన్యూగా చూసిన వాళ్ళకి ఒక కొత్త విషయం చెప్పాలి. ఏంటంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే ఇంకొక కొత్త పర్సన్ అయితే రాబోతున్నారు. ఆ పర్సన్ని కూడా నేను వీడియో ద్వారా మీ అందరికీ పరిచయం చేపిస్తాను. సో ఆ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ మా చిన్న తమ్ముడు కొండగట్టుకు వెళ్ళిన వీడియో ఉంటుంది, షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తే అది కూడా మిస్ కాకుండా చూడండి.